ఐ లవ్ యూ పార్ట్ 2. సుజాత ఇక్కడ పనిచేస్తున్న జేఈలలో ఒకరైన భాస్కరం గారి భార్య. తెలుసు కదా, ఎస్టెన్. మిస్సెస్ జాన్ పరిచయ వాక్యాలు అతని చెవిన పడనే లేదు. అవే సోగకళ్ళు, ఆ పెదవులు, సందేహం లేదు. సుజా, వాట్ ఏ లవ్లీ నేమ్. మతిపోయిన వాడిలా సుజాత వైపు పరీక్షగా చూస్తున్న ఎస్టెన్ పరధ్యాసగా మర్చిపోయి కరచలనం కోసం చేయి జాచాడు. నో, మగవాళ్లతో చేతులు కలపటం ఈ దేశపు ఆడవాళ్లకి ఆచారం కాదు. చక్కటి ఇంగ్లీష్లో 1000 వెన్నెలలు విరుస్తున్న చిరునవ్వుతో మెత్తగా జవాబు చెప్పింది సుజాత. మిసెస్ జాన్ నవ్వి సుజాత భుజం మీద తట్టి లోపలకు తీసుకువెళ్ళింది. వాళ్ల వెనకే వస్తున్న ఎన్స్టెన్ను మిస్టర్ జాన్ ఆపి తాము మాట్లాడుతున్న పాలిటిక్స్లోకి దింపబోయాడు. ఆయన మాటల్లో ఒక్క అక్షరం గాని, కనీసం దాన్ని పొల్లు కూడా వినని ఎస్టెన్ కూర్చోమన్న ఆయన చేతిని వదిలించుకొని సుజాత కూర్చున్న వైపు వచ్చేశాడు. అతనికి ఈ మనుషులు, ఈ పార్టీ, దీని గందరగోళం ఏమీ వినిపించటం లేదు. ఒక్క సుజాతే కనిపిస్తుంది. తను ఊహించిన దానికంటే అందంగా ఉంది. సజీవంగా కళ్ల ముందు కదులుతున్న ఈ అందం అతన్ని వెర్రివాణ్ణి చేస్తుంది. గుడ్ గాడ్! ఎస్టెన్కి 2 చేతులు చాచి బొమ్మలా పొందికగా కూర్చొని మిస్సెస్ జాన్తో మాట్లాడుతున్న సుజాతని పట్టుకుని పైకెత్తి ఎక్కడికన్నా దూరంగా ఒంటరి ప్రదేశానికి పారిపోవాలనిపిస్తుంది. అక్కడ గాలి, వెలుతురు, నీరు తప్ప మనుషులుండకూడదు. పెళ్ళయిందంట, మధ్యలో మనసు బాధగా మూగబోయింది. నాన్సెన్స్! ఈ అమ్మాయి నాది. ఈ సౌందర్యం కోసమే, ఈ రత్నాన్ని పొందటం కోసమే నేను ఇండియా వచ్చాను దృఢంగా అనుకున్నాడు. పార్టీ జరుగుతున్నంతసేపు ఎన్స్టెన్ చూపులు సుజాతని అనుసరిస్తూనే ఉన్నాయి. ప్రతి కదలికని గమనిస్తూనే ఉన్నాయి. మధ్య మధ్య అనుకోకుండా సుజాత చూపులు తనతో కలిసినప్పుడు మటుకు అతనికి కాలం ఆగిపోయినట్టే అనిపించింది. ఒక ప్లేట్లో స్వీట్స్, యాపిల్ ముక్కలు పెట్టి తెచ్చి సుజాతకిచ్చాడు. క్షణంసేపు అతను చూపుతున్న ఈ ప్రత్యేకతకి కంగారు పడిన సుజాత థ్యాంక్స్ అంటూ తీసుకుంది. హాల్లో ఉన్న మిగతా అందరి దృష్టి దీని మీద పడకపోలేదు. దూరంగా అక్కడక్కడ కూర్చున్న ఆడవాళ్లకి ఇది అసూయా కారణం కూడా అయింది. పార్టీ అయిపోయింది. అందరితో పాటు సుజాత కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఎస్టెన్ ఎంత ప్రయత్నించినా ఒక్క నిమిషం సుజాతతో మాట్లాడే అవకాశం దొరకలేదు. సుజాత వెళ్ళిపోగానే ఒక పక్కగా నిలబడిపోయిన ఎస్టెన్ అందరూ వెళ్ళిపోగానే మిస్సెస్ జాన్ దగ్గరకు ఆత్రంగా పరిగెత్తుకొచ్చి ఈ సుజా అన్న అమ్మాయి ఎవరు అన్నాడు. సుజా కాదు, సుజాత. అదేలే, ఎవరు? చెప్పాను కదూ, జేఈలలో ఒకతని భార్య అని. సుజాత పట్ల అతని ఆసక్తి మొదట్లోనే గ్రహించింది మిసెస్ జాన్. నేను ఆ అమ్మాయిని ఇంకోసారి కలుసుకోవాలి. ఎలా? ఆతృతగా అడిగాడు. జాన్ దంపతులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. మిసెస్ జాన్ ఎస్టెన్ మాట వినని దానిలా పని చూసుకోసాగింది. నిజం, ఆ అమ్మాయిని ఇంకోసారి నేను చూడాలి, ఒంటరిగా ఎక్కడైనా సరే. పైపు కాల్చుకుంటున్న మిస్టర్ జాన్ దగ్గరగా వచ్చి ఎస్టెన్ భుజం మీద చెయ్యి వేస్తూ తట్టి, అబ్బాయి, అందమైన ఆడపిల్ల కనిపించగానే చెయ్యి జాచి అందుకోవటానికి ఇది అమెరికా కాదు. జాగ్రత్త, ఇక్కడి వారికి ప్రాణాల కంటే ఆచారాలు ముఖ్యం అన్నాడు హితబోధ చేస్తున్న మత గురువుల ముఖం పెట్టి. అబ్బెబ్బే, అది కాదు నేను అడగటంలో ఉద్దేశం. ఎస్టెన్ జాన్ దంపతులకి సుశీల ఫోటో సంగతి చెప్పాడు. అందులో రావు భార్య అని చెప్పటం, తను పొరబడటం, సుశీలాని చూసి షాక్ తినటం, ఇవి మటుకు మినహాయించేశాడు. అరే, గమ్మత్తుగానే ఉంది అంది మిస్సెస్ జాన్ కుతూహలంగా. అబద్ధం కాదు. గెస్ట్ హౌస్కి మీరిప్పుడొస్తే నేను ఆ ఫోటో చూపిస్తాను. ఇదిగో, ఏమైనా ఆ అమ్మాయిని నువ్వు ఒంటరిగా కలుసుకోవాలి అనుకోవటం మటుకు వెర్రితనం. పెళ్ళైన పిల్ల. ఏది ఏమైనా బయటకు వస్తే నీ పరువు, మా పరువు ఇద్దరిది దక్కదు. ఆ ఆలోచన మటుకు ఇంతటితో విరమించు. ఇంకా ఎన్ని కథలన్నా చెప్పు, వింటాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జాన్. జాన్ వెళ్ళిపోయిన వంకే దిగులుగా చూస్తుండిపోయిన ఎస్టెన్ని చూస్తే మిసెస్ జాన్కి జాలేసింది. ఆ రాత్రి గెస్ట్ హౌస్లో ఎస్టెన్ డైరీలో ఫోటో చూసింది. సందేహం లేదు, అది
సుజాతదే. సుజాత వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ఫోటో పెద్దదిగా ఫ్రేమ్ కట్టించి ఉంది. మరోసారి వివరంగా ఎస్టెన్ నోటి నుంచి కథంతా విన్న తర్వాత తను ఎలాగైనా సుజాతతో ఒంటరిగా కలుసుకునే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చింది. మాట ఇచ్చే ముందు సుజాత అభిప్రాయం తెలుసుకోకుండా హద్దు మీరి ప్రవర్తించనని ఎస్టెన్ దగ్గర మాట తీసుకుంది. ఆ రాత్రి ఎస్టెన్ నిద్రపోలేదు. ఫోటోలో కంటే ఎంత బాగుంది సుజాత. ఫోటోలో అమాయకంగా ముగ్ధురాలిలా ఉంది. యువతల నిండుగా హుందాగా ఉంది. అవును మరి, అది 4-5 సంవత్సరాల నాటి ఫోటో. అప్పటికి బహుశా ఏ 20 ఏండ్లో ఉండవచ్చు. ఫోటోలో సుజాత కంటే యువతల కనిపించే సుజాతలో పరిపూర్ణత కనిపిస్తుంది. ఎస్టెన్ ఫోటో వెనక అందంగా పెయింట్ వేసినట్టు సుజా అని చెక్కుతూ కూర్చుండిపోయాడు. అతని మనసులో రేగుతున్న ఈ తుఫానికి తను కారణమని ఏమాత్రం తెలియని సుజాత ఆ రాత్రి ప్రతి రాత్రిలాగానే నిశ్చింతగా నిద్రపోయింది. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందిలో ఉన్నా అందరి చేత ఇలా ప్రత్యేకంగా గుర్తించబడటానికి అలవాటు పడిపోయిన సుజాతకి ఇది పెద్ద విశేషంగా కనిపించలేదు. ఇది వరకు ఒకరిద్దరు ఫారినర్లను సుజాత చూసింది. వాళ్లతో పరిచయం కూడా కలిగింది. కానీ వారు ఇలా అతనిలా బలంగా టీవీగా హుందాగా లేరు. మెత్తగా సిలుకులా ఉన్న జుట్టుతో ప్రతి అవయవంలోనూ పరిపూర్ణమైన ఆరోగ్యం తొణికిసలాడుతూ మంచి పెయింటర్ అయి పొడుగు ఉన్న ఈ అమెరికన్ కూడా స్వయంగా తనంటే శ్రద్ధ ఆసక్తులు చూపించాడని గుర్తు రావడంతో సుజాత మరింత గర్వంగా తృప్తిగా నిద్రపోయింది. మర్నాడు మధ్యాహ్నం ఎస్టెన్ పక్కనే నిలబడి ఉండగానే మిసెస్ జాన్ సుజాతకి ఫోన్ చేసింది. రాత్రికి వైకుంఠంలో ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశామని, ఎలాగూ భర్త ఊళ్ళో లేరు కాబట్టి, ఒంటరిగానే ఉంది కాబట్టి నువ్వు కూడా వస్తే సరదాగా భోంచేయొచ్చని చెప్పింది. భర్త ఊళ్ళో లేడు. గడియారం చూసుకుంటూ గంటలు లెక్క పెట్టుకుంటూ పొద్దెలా గడపాలని బద్ధకంగా కూర్చున్న సుజాతకు మిసెస్ జాన్ ఆహ్వానం ఆహ్లాదంగా కలిగించింది. అదీ కాక అందంగా పొడుగ్గా ఉన్న ఈ అమెరికన్ని మరోసారి చూడాలని మనసులో రహస్యంగా ఉన్న కాంక్ష కూడా మిసెస్ జాన్ ఆహ్వానాన్ని వెంటనే ఒప్పుకునేలా చేసింది. సాయంత్రం 6 గంటలకల్లా రెడీ అయి ఉంటే తను వచ్చి వైకుంఠం గెస్ట్ హౌస్కి తీసుకువెడతానని మిసెస్ జాన్ చెప్పింది. సుజాత అంగీకారం తెలిపింది. ఎలాగో గంటలు గడిచాయి. సాయంత్రం అయింది. వైకుంఠం భవనంలో కుడివైపుగా ఉన్న గదిలో ఎస్టెన్ సుజాతని కలుసుకోబోతున్నాడు. గది ముందున్న వరండాలో స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డ ఎస్టెన్ బయట పిండారబోసినట్టున్న వెన్నెలని శ్రద్ధగా చూస్తున్నాడు. దూరంగా మర్మర ధనులతో ఏదో సంకేతాన్ని ఇస్తున్నట్టున్న తుంగభద్ర రోద. అతను ఇంతకంటే బ్రహ్మాండంగా ఉండి అద్భుతంగా ఉన్న ప్రాజెక్టులని చూశాడు. ఇంతకంటే అందమైన రాత్రులు చూశాడు. కానీ అతని 30 ఏండ్ల జీవితంలో ఈ క్షణాలు ఇలా ఆతృతగా ఒకరి కోసం ఎదురు చూడటం పూర్తిగా కొత్తగా ఉంది. దూరంగా నది మీద నుంచి సన్నగా వీస్తూ వచ్చిన చల్లటి గాలి అతని నుదురుని తాకి పొడి పొడిగా ఉన్న జుట్టుని కొద్దిగా రేపుతుంది. మెడలో ఉన్నట్టయి సన్నగా కదులుతుంది. ఈరోజు అతని దుస్తుల్లో ప్రత్యేకత ఉంది. జుట్టు దువ్వుకోవటంలో శ్రద్ధ కనిపిస్తుంది. మనసులో ఏర్పడని ఏదో కంగారు ప్రతి చర్యలోనూ కదిలి స్థిరంగా ఒకచోట నిలబడటం లేదు. కొంచెం సేపు లోపల సోఫాలో కూర్చున్నాడు. ఇంకొంచెం సేపు వరండాలోకి వచ్చి ప్యాంట్ జోబులో చేతులు పెట్టుకుని అటూ ఇటూ పచ్చర్లు చేశాడు. చివరికి వచ్చి స్తంభాన్ని ఆనుకొని నిలబడిపోయాడు. సుజాత వస్తుందా? అసలు ఈ జన్మలో మళ్ళీ తను చూస్తాడా? మిసెస్ జాన్ సరిగ్గా 2 గంటలు గడువిచ్చింది. ఎంత అమూల్యమైన కాలం! స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డ ఎస్టెన్ కదిలి మళ్ళీ లోపలికెళ్ళాడు. ఒకవేళ సుజాత రానని తిరస్కరిస్తే ఏం చేయటం? గోడ వారగానున్న డ్రెస్సింగ్ టేబుల్కి అమర్చి ఉన్న అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఏమిటో పిచ్చిగా అనుకుంటుండగా ఇంతలో బయట వరండాలోంచి ఎస్టెన్ అన్న మిస్సెస్ జాన్ పిలుపు వినిపించింది. ఉలిక్కిపడ్డ ఎస్టెన్ గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. గుమ్మంలో
మొహంలో విజయ సూచికమైన చిరునవ్వుతో మిసెస్ జాన్ నిలబడింది. వెనక సుజాత ఉంది. మిసెస్ జాన్ మాట అంటే సాధించగల సమర్థురాలు. ఇద్దరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. జాన్ రాలేదు. తెలియనట్లు అడిగింది మిసెస్ జాన్. పనుండి అరగంట ఆలస్యంగా వస్తానని ఫోన్ చేశారు. సుజాత ఎదుట అబద్ధం ఆడాల్సి వచ్చినందుకు తనని తానే తిట్టుకుంటూ అన్నాడు ఎస్టన్. మిసెస్ జాన్ సర్దుకొని కూర్చునేటంతలో బాయ్ వచ్చి ఇంటి వద్ద నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. మిసెస్ జాన్ ఎస్టన్ వైపు చూసి అవతలి గదిలోకి వెళ్ళింది. అతను టైం చూసుకున్నాడు. సరిగ్గా 6:30కి హోటల్ వైకుంఠానికి ఫోన్ చేయమని ఇంట్లో నౌకరికి చెప్పి వచ్చింది. క్రమశిక్షణ కలిగి యజమాని చెప్పింది అక్షరాలా పాటించే నౌకరు శ్రద్ధతో టంచనగా 6:30కి ఫోన్ చేశాడు. మిసెస్ జాన్ అవతల గదిలో నుంచి ఆదురుదగా అంతా మొహం నిండా నింపుకొని, సారీ సుజాత, మా అబ్బాయి సైకిల్ మీద నుంచి కింద పడ్డాడు. దెబ్బలు తగిలాయంట. నేను వెళ్ళాలి అంది. నేను కూడా వస్తాను. కూర్చున్న సుజాత చటుక్కున లేచి సోఫా చేతి మీద పడేసిన షాల్ అందుకోబోయింది. నో, అవసరం లేదు. నేను కూడా ఒక్క అరగంటలో తిరిగి వస్తాను. అసలు ఇంతలో జాన్ రానే వస్తారు. మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. లేచిన సుజాత 2 భుజాల మీద చేతులు వేసి బలంగా సోఫాలో కూలదోసి ఎస్టన్ వైపు తిరిగి, ఏం ఎస్టన్ అంది. అతను అంగీకార సూచంగా తలూపాడు. మిసెస్ జాన్ వెళ్ళిపోయింది. ఎస్టన్ గుండె ఏ క్షణంలో గతి తప్పుతుందో అన్నంత వేగంగా కొట్టుకోసాగింది. అతని చూపులు సోఫాలో పొందికగా మలిచిన శిల్పంలా కూర్చున్న సుజాతను పట్టి దగ్గరికి లాక్కొని గుండెల్లో దాచుకోవాలి అన్నంత తీక్షణంగా చూస్తున్నాయి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించటానికి ఎవరికీ ధైర్యం చాలటం లేదు. దూరంగా ఉవ్వెత్తుగా లేచిపడుతున్న కెరటాలతో నది ఉండి ఉండి బిగ్గరగా అరుస్తుంది. ఎర్రటి అంశల బారున్న తెల్లటి సిలుకు చీర పాదాల వరకు జీరాడుతున్న కుర్చీళ్లతో మంత్రముగ్ధలా మాటలు రాని దానిలా కూర్చొని చీర అంచుని చేత్తో సరిచేసుకుంటూ ఉన్న సుజాతని చూస్తుంటే హఠాత్తుగా అతనికి కన్వాసు, రంగులు, కుంచెలు కావాలనిపించింది. ఏ మత్తు ద్రవ్యాలు త్రాగకుండానే సుజాత అందం చూస్తుంటేనే అతని కళ్ళు మత్తుగా అనిపించాయి. ఎంత అపురూపమైన సౌందర్యంలో ఆ నిశ్చలత్వం మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇలాంటి సౌందర్యాలు వెలుగుతున్న మంటల్లాంటివి. వీటి వైపు దూరం నుంచి చూడాలే తప్ప దగ్గరగా వెళ్ళి చెయ్యి చాచకూడదు. ఎస్టన్ జోబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఎలా మొదలు పెట్టాలి, ఏమని చెప్పాలి? తను చెప్పబోయేది విన్న తర్వాత సుజాత ఏమంటుంది? క్షణాలు గడిచిపోతూనే ఉన్నాయి. టైము జరజరా పాకిపోతూ ఉంది. ఎస్టన్ వెళ్ళి మంచం పక్కగా గోడవారన టేబుల్ మీదనున్న కాఫీ తీసి కప్పులో పోసి తెచ్చి సుజాతకు అందించాడు. కళ్ళెత్తి అతని వైపు చూసే సాహసం కోల్పోయిన సుజాత మౌనంగా కప్పు అందుకుంది. ఇద్దరి చేతులు సాసర్ని చేరి చివర పట్టుకున్నాయి. ఎంత అందంగా ఉంది చెయ్యి. పొడుగాటి ఆ వేళ్లని చూస్తూనే మంచి ఆర్టిస్ట్ అని తెలుస్తుంది అనుకుంది సుజాత. కొద్దిగా వంచుకున్న ఆ తల ఎంత బాగుంది. అందమైన ఆ తలని లాక్కొని ఒక్కసారి దగ్గరికి లాక్కొని ఆ పాపిడి మధ్య గడ్డం ఆంచుకోవాలనిపించింది ఎస్టన్కి. క్షణం సేపు కాఫీ కప్పు వదిలేసి సుజాత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకోవాలని బలంగా అనిపించింది. కానీ నిశ్చలంగా కూర్చున్న సుజాతలోని పాషాణం లాంటి పవిత్రత ఏదో అతన్ని దూరంగా నిలబెడుతుంది. కానీ దగ్గరకు రానివ్వటం లేదు. ఎస్టన్ కప్పు వదిలేశాడు. సుజాత కాఫీ తాగలేదు. పక్కన స్టూల్ మీద పెట్టేసింది. ఇంకా భరించలేని ఎస్టన్ జోబులోంచి డైరీ తీసి ఫోటో సుజాతకిచ్చాడు. క్షణం సేపు ఎస్టన్ చెయ్యి కంపించింది. ఫోటో చూస్తూనే ఉలిక్కిపడింది సుజాత. 5 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో బాబాయ్ కూతురు విశాల కోసం తను ప్రత్యేకంగా తీయించుకుని పంపిన ఫోటో. ఇది అతని చేతికెలా వచ్చింది? అయోమయంగా అర్థం కాని దానిలా తలెత్తి ఎస్టన్ ముఖంలోకి పరీక్షగా ప్రశ్నార్థకంగా చూసింది. అవే కళ్ళు, నల్లటి సోగ కళ్ళు. ఆ కళ్ళు, పెదవులు, ఆ బుగ్గలు, ఎత్తైన ఆ మొహము ఎస్టన్కి సంవత్సరాల నుంచి పరిచయం. ఆ ఫోటో మీదే కదూ
ఎలాగైతేనేం అతని నోటి నుంచి మాట వెలువడింది. అవును. సుజాత కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు కనిపించాయి. అది గ్రహించిన ఎస్టన్ ఫోటో తిరిగి తీసుకుని దానివైపు చూస్తూ, ఇలాంటి విచిత్రం ప్రపంచంలో ఎక్కడా జరగలేదేమో. మీకు నేను కథ చెప్తాను, వింటారా అన్నాడు. సుజాత వింటానన్నట్లు పసిపిల్లలా తలూపింది. అతను మొదలుపెట్టాడు. మొదట గదిలో సోఫా పక్కగా నిలబడి మొదలుపెట్టాడు. మధ్యలో గదిలో అటూ ఇటూ పచ్చర్లు చెయ్యసాగాడు. తర్వాత గుమ్మం దగ్గరకు వెళ్ళి సుజాత వైపు వీపు పెట్టి తనకి తాను చెప్పుకుంటున్నట్లు కొంచెంసేపు పిచ్చివాడిలా రెప్పవాల్చకుండా సుజాత వైపు చూస్తూ సిగరెట్ మీద సిగరెట్ ఆపకుండా వెలిగిస్తూ ఎలాగైతేనేం చెప్పటం ముగించాడు. ముగిస్తూ, ఇప్పుడు చెప్పు. రావు భార్యగా అన్ని సంవత్సరాల ఆ గౌరవం కంటే ఈ కొద్ది కాలంలో ఈ ఆరాధన నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. ఇంతవరకు నువ్వు కనిపించకపోతే మతి పోతుందనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే మతి పోతుంది. మతి పోగొట్టుకొనటం కంటే ఈ పరిస్థితుల్లో ఇంకేం చేయాలో నాకు తోచటం లేదు. కుర్చీలో కూలబడిన ఎస్టన్ బాధగా అరిచేతుల్లో ముఖం రుద్దుకుంటూ కళ్ళు మూసుకుని అన్నాడు. సోఫాలో నిటారుగా కూర్చొని రెప్ప వాల్చడం మర్చిపోయి వింటున్న సుజాతకి అసలు తనెక్కడుందో ఏం చేస్తుందో తెలియకుండా పోయింది. మంద్రస్థాయిలో వినిపిస్తున్న అతని కంఠస్వరం, ఈ ఫోటో, దాని కథ అన్నీ హఠాత్తుగా పెను తుఫాన్లా చుట్టేసి అసలు తన ఉనికి ఏమిటో ఎక్కడా తెలియచేయకుండా చేసేసినాయి. థ్యాంక్ గాడ్, నువ్వు చదువుకున్న దానివి. నా భాష నీకు అర్థం అవ్వటం నా అదృష్టం. నా బాధ నీకీపాటికి తెలిసి ఉంటుంది. నేనేం చేయాలి చెప్పు? గదిలో మళ్ళీ పచ్చర్లు చేస్తూ అన్నాడు. సుజాత జవాబివ్వలేదు. ఎస్టన్ మళ్ళీ తనే అన్నాడు. ఇందులో నీ ప్రమేయం ఏమీ లేని మాట నిజమే. జరిగిన దానికి నువ్వేమాత్రం బాధ్యురాలివి కావు అన్న సంగతి నాకు తెలుసు. కానీ నా వైపు ఆలోచించు. మాట్లాడుతున్న ఎస్టన్ హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా చేతి వాచి చూసుకుంటూ, గాడ్, టైం అయిపోతుంది, మిస్సెస్ జాన్ వచ్చేస్తుంది అంటూ హఠాత్తుగా సుజాతకి దగ్గరగా వచ్చి, నేను 2 రోజుల కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. వెళ్లే లోపల మరొకసారి కలుసుకుంటానని వాగ్దానం చెయ్యవు అన్నాడు. అయోమయంగా ఉన్న సుజాత అలాగేనని తలూపింది. ఇంతలో వాకిట్లోంచి ఎస్టన్ అన్న మిసెస్ జాన్ పిలుపు వినిపించింది. ఎస్టన్ చొప్పున వచ్చి సుజాతకెదురుగుండా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. సుజాత సర్దుకుని మామూలుగా కూర్చుంది. మిసెస్ జాన్ లోపలికి వచ్చింది. ఆవిడ వెంట మిస్టర్ జాన్ కూడా ఉన్నాడు. ఆయన వస్తూనే గదిలో నిశ్చలంగా నిర్వికారంగా కూర్చున్న ఇద్దరిని ఆరాగా మొహాల వైపు పరీక్షగా పరికించాడు. ఇద్దరు మామూలుగా ఉన్నారు. సుజాతకిప్పుడు అర్థమైంది. ఇది కేవలం కావాలని జాన్ వాళ్ళు తమిద్దరూ ఏకాంతంగా కలుసుకోవటం కోసం ఏర్పాటు చేసిందని. కానీ ఎందుకో సుజాతకు కోపం రాలేదు. ఇంటికొస్తూనే మంచం మీద పడి దిండులో తలదాచుకుంది. అంతా ఏదో విచిత్రంగా, ఎక్కడో స్వప్నలోకంలో ఉన్నట్లుంది. వైకుంఠానికి వెళ్ళబోయే ముందు తనకి, వెళ్ళి వచ్చిన తనకి ఎంత భేదం! కొన్ని యుగాలు జీవించినంత అనుభవం. ఎవరి ఎస్టన్? తన ఫోటో అతని చేతుల్లోకి వెళ్ళటమేమిటి? తనకు తెలియకుండా అతనిలో అంత తుఫాను సృష్టించడమేమిటి? కాదు కాదు, ఎస్టన్ తనలో ఆకర్షించింది తన సౌందర్యం కాదు. ఇదేదో పూర్వజన్మ సంబంధమై ఉండాలి. ఈ పరిచయం తన జీవితం మీద ఎలాంటి ముద్ర వేయబోతుందో క్షణంసేపు అర్థం కాని భయంతో సుజాత శరీరం కంపించింది. లేదు లేదు, ఎలాంటి ముద్ర పడదు. ఒక అనుభవంగా తీసుకొని మర్చిపోతుంది తను. కానీ మర్చిపోవటం అంత సులభమా? అంత తేలికగా తను మర్చిపోగలదా? మరొకసారి వెళ్ళిపోయేలోగా కలుసుకుంటానని వాగ్దానం చేసింది తను. అలా ఎందుకు చేసింది? సుజాత కళ్ళ ముందు ఎస్టన్ రూపమే కదులుతుంది. చెవుల్లో ఇంకా ఆ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రాత్రి అలా ఆలోచిస్తుండగానే తెల్లవారిపోయింది. ఎస్టన్ కూడా నిద్రపోలేదు. మాటి మాటికి సుజాతే గుర్తుకు రాసాగింది. కొద్దిగా దొరికిన ఈ వ్యవధిలో ఒక విషయం మటుకు స్పష్టంగా తెలిసిపోయింది. అది సుజాత తను కట్టుబడిపోయిన బంధాలు తెంచుకోదు. తెంచుకునే మనిషి కాదు. లేకపోతే అలాంటి నిశ్చలత్వం రాదు. అయినా ఇదేమిటి?
మొదటి నుంచి సుజాత ఫోటో తనని ఇలా పిచ్చివాణ్ణి చేస్తుందెందుకు? రావు భార్య అని తెలిసినప్పుడు చూడాలనిపించింది. కాదని రుజువైనప్పుడు గట్టిగా చూసి తీరాలని మరింత బలంగా అనిపించింది. అసలు కనిపించదేమోననే అనుమానం వచ్చినప్పుడు కనీసం దూరం నుంచి చూస్తేనన్నా చాలు తృప్తి పడవచ్చు అనుకున్నాడు. కానీ ఆ తృప్తి ఇప్పుడేది? దూరం నుంచి చూస్తుంటే దగ్గరికి లాక్కోవాలనిపిస్తుంది. ఏమిటి అనుబంధం? సుజాత కంటే అందమైన వారు తనకి అమెరికాలో దొరకరు. ఈ అమ్మాయి మొదటి నుంచి ఇలా తన వైపు ఆకర్షించుకుంటుంది ఎందుకో. మర్నాడు జాన్ దంపతులు ఎస్టెన్ కలిసి హంపీ శిథిలాలు చూడటానికి వెడుతున్నామని సుజాతని రమ్మనమని కబురు చేసింది మిసెస్ జాన్. క్షమించండి, రాలేను. చిన్న చీటీ మీద 2 ముక్కలు రాసి పంపింది సుజాత. అంతవరకు తప్పకుండా వస్తుందని ఎంతో ఎదురు చూస్తున్న ఎస్టెన్ తెల్లబోయాడు. మిసెస్ జాన్ ఏం చెయ్యటమా అన్నట్టు అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. వద్దు, ప్రోగ్రాం డ్రాప్ చేసుకుందాం అని ఎస్టెన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వైకుంఠానికి తిరిగి వచ్చేసిన అతనికి ఏం తోచలేదు. అదేమిటి? సుజాత భయపడిందా? తనని అర్థం చేసుకోలేదు. క్షణంసేపు ఏదో ఆలోచించిన ఎస్టెన్ వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితం తీసుకుని ఇలా రాశాడు. సుజా, మరోసారి కలుసుకుందామని వాగ్దానం చేశావు. ఈరోజు ఇదేమిటి? ఒక్కసారి కనిపించు. నేను వెళ్ళిపోవటమే నీ ఆదేశం అయితే తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు నీ దగ్గర సెలవు తీసుకోకుండా నేనిక్కడి నుంచి కదలలేను. ఎప్పుడొచ్చేది తెలియచేయి. ఎస్టెన్. వైకుంఠం తాలూకు నౌకరు కుర్రోడు తెచ్చి ఇచ్చిన ఉత్తరం చూసుకుని కంగారు పడింది సుజాత. మరోసారి అతనితో కలిసి మాట్లాడటం తనకే మాత్రము మంచిది కాదని వద్దని మనసు చెప్తుంది. కానీ తప్పదు. సాయంత్రం వస్తానని 6 గంటలకు పార్కు దగ్గరకు వచ్చి నిలబడతానని వచ్చి తీసుకెళ్ళమని జవాబు రాసింది. రాసి పంపింది. కానీ మళ్ళీ భయం. పార్కు దగ్గర ఎవరైనా చూస్తే దీని పర్యవసానం ఏమిటి? అలాగని వెళ్లకుండా ఉందామా అంటే తిరస్కరించడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఇంటికి పార్కుకి 4 ఫర్లాంగులు కూడా లేదు. సుజాత అదృష్టం ఆ రోజు ఉదయం నుంచి మబ్బుగా ఉన్న వాతావరణం. సాయంత్రం అయ్యేసరికి కారు చీకటిలా మూసుకుపోయి కుండపోతలా వర్షం కురవటం మొదలుపెట్టింది. వాన రాబోతుండడం వల్ల కాబోలు వీధుల్లో ఎవ్వరూ మనుషులు లేరు. పార్కు కూడా నిర్మానుష్యంగా ఉంది. టపటపమని రాలుతున్న పెద్ద పెద్ద చినుకుల్లో సుజాత భుజాల చుట్టూ షాల్ వేసుకుని బయటకొచ్చింది. సుజాత పార్కు దగ్గరికి వస్తూనే పక్కగా నిలబడి ఉన్న కారుని చూసింది. సుజాతను చూస్తూనే కారు స్టార్ట్ చేసి డోరు తెరిచాడు ఎస్టెన్. సుజాత కూర్చోగానే కారు కదిలింది. ఎంత ధైర్యం తనకి! ముక్కు మొహము తెలియని ఈ అమెరికన్ పిలిస్తే రావటం, పక్కన కూర్చోవడం, ఎంత సాహసం! ఒంటి మీద స్పృహ ఉండే చేస్తుందా అనిపించింది. 5 నిమిషాల్లో నిలువుగా ఉన్న కొండని చుట్టుకుంటూ పైకి వచ్చేసింది కారు. వాన బాగా పడటం వల్ల హోటల్లో బయట మనుషులెవ్వరూ లేరు. 2 దిగి లోపలికి వచ్చారు. సుజాత నిన్న కూర్చున్న కుర్చీలోనే కూర్చుంది. హఠాత్తుగా మళ్ళీ కాలం ఆగిపోయినట్లు తోచింది. ఏం మాట్లాడాలో, ఎలా మొదలు పెట్టాలో ఎస్టెన్కి తోచలేదు. మళ్ళీ నిన్నటి సమస్య. సుజాత నిశ్శబ్దంగా కూర్చుంది. ఇంటి దగ్గర అంత బాధగా వచ్చిన ఆలోచనలు ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. నిశ్చలంగా, నిర్వికారంగా అనిపిస్తుంది. అతని ప్రశ్న అడిగినా జవాబివ్వగలనని తోచింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉరుములు మెరుపులతో ఆకాశం చిల్లుపడ్డట్టు వర్షం కురుస్తుంది. మధ్య దూరం నుంచి ఉధృతంగా ఉరుకుతూ ఉరకలు వేస్తున్న నది ఉండి భయంకరంగా అరుస్తుంది. కిటికీ దగ్గరగా వచ్చిన ఎస్టెన్ బయట వింతగా గర్జిస్తున్న ప్రకృతి వైపు రెప్పవాల్చకుండా పరీక్షగా చూస్తున్నాడు. అతను నిలబడటంలో, అలా బయటకు చూడటంలో ఏదో నిస్సహాయత గోచరిస్తుంది. కిటికీకి దగ్గరగా నిలబడ్డ ఎస్టెన్ కదిలి గది మధ్యగా వచ్చాడు. అతని ప్రతి కదిలికని సుజాత కన్నులు పరీక్షగా గమనిస్తున్నాయి. చివరిసారిగా అడుగుతున్నాను, చెప్పు సుజాత, నేను వెళ్ళిపోవటమే మనిద్దరికీ శ్రేయస్కరం అంటావా? ఎస్టన్ వైపు చూస్తున్న సుజాత చూపులు చప్పున వేలి ఉంగరం మీద
మరల్చుకుంది. అతని ప్రశ్నకు తను చెప్పబోయే జవాబు స్పష్టంగా తెలిసి కూడా అలా ఎందుకు అడగటం? ఆ ప్రశ్న బాకులా తన గుండెల్లో గుచ్చుకుంటుందని అతనికి తెలియదు. పోనీ స్నేహితుడిగా ఉత్తరాలైనా రాయొచ్చా? వద్దన్నట్టు తలూపింది సుజాత. అది కూడా కాదు. అది నిజమే. తమ స్నేహాన్ని సుజాత భర్త సవ్యంగా అర్థం చేసుకోకపోతే అలాంటి సమస్యలన్నీ తలెత్తకముందే, అందుకే మొగ్గలోనే ఈ పరిచయాన్ని తుంచేస్తుంది. నేను వెళ్ళిపోవటమే నీ ఆదేశమైతే తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఎస్టన్ మధ్యలోనే ఆగిపోయాడు. భగవాన్, తనసలు ఇండియా ఎందుకు వచ్చాడు? బాధాపూరితమైన ఈ స్మృతి మనసులో ముద్ర వేసుకుని వెళ్ళటానికా? అసలు పోటీలో వ్యక్తి రావు భార్య కాదని తెలిసినప్పుడే ఆ ఊహని చంపేయక దానికి ప్రాణం పోసి పెంచి ఏవో రంగులు కలిపి అపురూపమైన అనుభవాన్ని ఎందుకు ఊహించుకున్నాడు? ఆ అనుభవం దొరికింది. కానీ దీని రంగులు నీడలు వేరుగా ఉన్నాయి. సోఫాలో కూలబడి వెనుక్కు వాలి కళ్ళు మూసుకున్న ఎస్టన్, నేనేం చెయ్యాలి? నువ్వు లేకుండా అమెరికా వెళ్ళటం నాకు అసంభవమని తోస్తుంది అన్నాడు. సుజాత తుల్లిపడింది. ఎస్టన్ కన్నులు మూసుకుని ఉండడం వల్ల అది గమనించలేదు. నీ ప్రమేయం లేకుండా, నీకు తెలియకుండా నీ ఫోటో వల్ల జరిగిన మాట వాస్తవమే. నీ బాధకి నేను బాధ్యురాల్ని కాను అని నువ్వు ఒక్క మాటలో తీసి పారేయొచ్చు. కానీ కాదు, ఇది చాలా తాత్కాలికం. మీరు అమెరికా వెళ్ళగానే మర్చిపోతారు. అప్పుడింత బాధ అనిపించదు. స్మృతి మందిరంలో అందమైన చిన్న వస్తువుగా ఈ జ్ఞాపకం మిగిలిపోతుంది, అంతే. మర్చిపోవటమా? నేనా? ఎప్పటికీ అసంభవం. పోనీ కనీసం ఇదైనా చెప్పు. ఈ జీవితం నీకు చాలా సుఖంగా, హాయిగా ఉందా? ఒక్కొక్క ప్రశ్న బాకు సుజాత హృదయానికి గురి చూసి విసురుతున్నట్టు అడుగుతున్నాడు. ఎలాగో తమాయించుకుంది సుజాత. నిన్నటి వరకు అసలు జీవితం ఏమిటో తనకు తెలుసా? అందమైన అనుభవం అంటే ఏమిటో అర్థం తెలుసా? పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది, అంతే. చెప్పు, నువ్వు సుఖంగా ఉన్నావంటే నా బాధ నాకు తృప్తిగానైనా అని కనిపిస్తుంది. కన్నులు తెరిచి సుజాత వైపు చూస్తూ అన్నాడు ఎస్టన్. సుజాత కళ్ళెత్తి చూసింది. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. తన బాధ ఈ అమ్మాయి గుర్తించింది. తన గుండెల్లో తిరుగుతున్న సుళ్ళకి ఆ కళ్ళల్లో ప్రతిస్పందన ఉంది. కానీ పలకదు. తన చుట్టూ గిరి గీసుకుని ఆ గిరి మధ్య రాయిలా కూర్చుంది. ఎటువైపు నుంచి తను ప్రవేశించలేడు. అదే ఎస్టన్ని పిచ్చివాణ్ణి చేస్తుంది. జవాబు చెప్పవు. మౌనంగా కూర్చున్న సుజాత వైపు చూస్తూ పసిపిల్లాడిలా అడిగాడు. అలాంటి ప్రశ్న మీరడగకూడదు. అడిగినా నేను జవాబు చెప్పలేను. అయినా సుఖంగా లేక నాకిప్పుడేమైంది? మృదువుగా మెల్లగా అన్నది సుజాత. దెబ్బతిన్నట్టు చూశాడు ఎస్టన్. ఆ మాటల్లో ఇద్దరి మధ్య ఎంత దూరం! జాతి, మతము, రంగు, వీళ్ల దేశం, వీటన్నిటినీ సుజాత సున్నితంగా చూపిస్తుంది. అడగాలనుకున్న మాటలకి మొదట్లోనే నోరు మూయించావు అంటూ ఎస్టన్ లేచి కిటికీ వైపు వెళ్ళిపోయాడు. మీరడగబోయేది నాకు తెలుసు, సుజాత మెల్లగా అంది. కిటికీ దగ్గర నిలబడ్డ ఎస్టన్ ఏమిటన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు. మీ దృష్టిలో పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన, అంతేకాని మా కళ కాదు. ఒకసారి ఈ సంఖ్యలు తగిలించుకోవటం అంటూ జరిగితే ఇహ మృత్యువు తప్ప ఎవ్వరూ దాన్ని విడగొట్టలేరు. ప్లీజ్, దయ ఉంచి సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పటికే నేను సుగం పిచ్చిదాన్నయ్యాను. సుజాత చొప్పున అరచేతుల్లో ముఖం దాచుకుని సోఫా చేతి మీద వాలిపోయింది. క్షణంసేపు కంగారు పడిన ఎస్టన్ గబగబా సుజాత కూర్చున్న సోఫా దగ్గరికి వచ్చాడు. బాధగా తలదాచుకున్న సుజాతని పక్కనే కూర్చొని ఒళ్ళోకి తీసుకుని బుజ్జగించాలనిపించింది. చీచి, తన వల్ల ఈ అమ్మాయి బాధపడకూడదు. సుజాత ఎస్టన్ పిలవటం తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు. సుజాత తలెత్తింది. థ్యాంక్ గాడ్, ఏడవటం లేదు. కానీ కళ్ళల్లో మటుకు భరించలేని బాధ కనిపిస్తుంది. ఎస్టన్ చేతివాచి చూసుకుంటూ, నేను ఈ రాత్రే వెళ్ళిపోతాను. కానీ మధ్యలో ఆగిపోయి మళ్ళీ కిటికీ దగ్గరగా వెళ్ళిపోయాడు. టైం అయిపోతుంది. జీవితంలో ఎవరికి లభ్యం కాని అసాధారణమైన అనుభవం తాలూకు
ఆఖరి గడియలు అయిపోతున్నాయి. క్షణాల్ని కాలం మృత్యువులా ఆత్రంగా కలిచివేస్తుంది. కిటికీ చూబలకి తల అంచుకొని కళ్ళు మూసుకున్న ఎస్టన్కి ఈ క్షణము శాశ్వతమైపోవాలనిపించింది. ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇంతకు ముందెన్నడూ అతనికింత బాధ అనిపించలేదు. ఈ బాధ కొత్తగా హృదయాన్ని రంపం కోత కోస్తున్నట్లున్నది. అయినా తను విలవిలలాడటం లేదు. నిశ్శబ్దంగా భరిస్తున్నాడు. అదే చిత్రం. కిటికీలోంచి వానచెల్లు ముఖం మీద పడటంతో ఉలిక్కిపడ్డ ఎస్టన్ లేచి వెనక్కి తిరిగి చూశాడు. కుర్చీలో బొమ్మలా కూర్చున్న సుజాత కళ్ళల్లో మూర్తీభవించినట్టున్న అధైర్యం, ఆ నిస్సహాయత చూస్తుంటే అతని గుండెలు ఎవరో బలంగా మోదినట్టు అనిపించింది. క్షమించు సుజా, నా ఈ హఠాత్తు రాకతో, ఈ ఫోటో గొడవతో చాలా బాధ కలిగించినట్లు ఉన్నాను. మళ్ళీ గది మధ్యగా వస్తూ అన్నాడు. మొన్న పార్టీలో పాలరాతి బొమ్మల 1000 వెన్నెల్లో వెలిసే మెరుపులాంటి చిరునవ్వుతో ఉన్న సుజాత వేరు, ఈరోజు అన్నీ పోగొట్టుకున్న దానిలా నిశ్శబ్దంగా మూగగా లోపల బాధ అనుభవిస్తూ పైకి గంభీరంగా కూర్చున్న సుజాత వేరు. క్షమించవలసింది మీరు. దయచేసి మర్చిపోండి నా ఈ పరిచయాన్ని పీడకలల. సుజా మధ్యలోనే బిగ్గరగా పిలిచాడు. అతను పీడకలలా తీసివేయవలసింది నువ్వు. చాలు, నన్ను అర్థం చేసుకున్నావనుకున్నాను. టైం అయిపోతుంది, పద. నిన్ను దించి వచ్చేస్తాను. కారు కీ కోసం ఆవేశంగా టేబుల్ దగ్గరకు వెళ్ళబోతున్న ఎస్టన్ కళ్ళెత్తి తన వైపు చూసిన సుజాత వైపు చూస్తూ మధ్యలోనే ఆగిపోయాడు. ఈ అమ్మాయి చూపులకి ఎదుటి వాళ్ళని పట్టిలాగే కళ్ళాలున్నాయి. హఠాత్తుగా ఆగిన అతను ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఒకడుగు సుజాత వైపు వేసి, ఎలాగా విడిపోతున్నాము, మరి కలుసుకుంటాము అనే ఆశ కూడా లేదు. నీ గుర్తుగా ఏదైనా నాకివ్వు అన్నాడు. ఇవ్వటానికి నా దగ్గర ఏముంది? నిస్సహాయంగా చూసింది సుజాత. ఇదిగో ఇది. సోఫా చేతి మీద పడేసిన సుజాత షాల్ని తీసుకుని దాన్ని పరీక్షగా చూస్తూ అన్నాడు. అదా, అది క్రిందటిసారి నా పుట్టినరోజుకి నా భర్త ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తెప్పించింది. షాక్ తిన్నవాడిలా చప్పున షాల్ని సోఫా చేతి మీద వదిలేసిన అతను వెర్రివానిలా సుజాత వైపు చూశాడు. ఆ చూపు సుజాత గుండెల మీద ఎవరో పిడికిలి బిగించి బలంగా గుద్దినట్లు అయింది. మీకు తెలియదు, హిందూ దేశంలో పెళ్ళయింది అంటే ఆడపిల్ల జీవితంలో ఆఖరికి పీల్చే ఊపిరి కూడా భర్తదే అయి ఉంటుంది. చేతి వేలుకున్న ఉంగరాన్ని సరి చేసుకుంటూ అంది సుజాత. సుజాతకి హఠాత్తుగా ఆ ఉంగరం తనదేనన్న సంగతి గుర్తుకు వచ్చింది. అది మంచి మార్కులతో BA పాస్ అయినప్పుడు ఎస్ అనే అక్షరం ఎనామిల్ రంగులో చెక్కించి తాతయ్య చేయించి ఇచ్చాడు. ఉంగరం తీసుకుని అరచేతిలో పట్టుకున్న సుజాత మళ్ళీ ఆగిపోయింది. గుర్తు చూస్తే అతనికి బాధేగా. ఏ ముద్ర లేకుండా అతను వెళ్ళిపోతే అతను కొద్ది కాలం తర్వాతైనా తనని మర్చిపోవచ్చు. లాభం లేదు. ఇక్కడి నుంచి ఎంత త్వరగా ఇంటికి వెళితే అంత మంచిది. ఇలా మరికొన్ని గంటలు గడిస్తే బాధాపూరితమైన అతని మాటలు వింటుంటే తనేం చేస్తుందో తనకే తెలియదు. శక్తినంతా కేంద్రీకరించి కూడగట్టుకుంటున్న మనసు ఎదురు తిరిగి వశం తప్పుతుంది. ఉంగరం అలా చేత్తో పట్టుకుని లేచి నిలబడింది. సుజాత, పోనీ ఉంగరం ఇచ్చేస్తే? దూరంగా నిలబడిన అతని వైపు ఉంగరం ఉన్న అరచేతిని చాచింది. ముఖంలో గబగబా రంగులు మారుతున్న సుజాత మొహం వంక రెప్ప వాల్చకుండా చూస్తున్న అతను సుజాత ఇస్తున్నదేమిటో క్షణం సేపు అర్థం కాక ఒకడుగు ముందుకు వేశాడు. సుజాత చేతిని మరి కొంచెం ముందుకు చాచింది. అంతే. ఆకాశం ఒక్కసారి భయంకరంగా గర్జించింది. ఫెలఫెలమని పెద్దగా శబ్దం చేస్తూ దూరాన ఎక్కడో పిడుగుపడింది. వెంటనే లైట్లు పోయాయి. అతని చేతులు సుజాత భుజాలు పట్టి దగ్గరికి లాక్కున్నాయి. అంత చీకటి. ఆకాశంలో భయంకరమైన చప్పుళ్ళు, జోరుగా వర్షం. దూరాన ఉండి ఉండి భయంకరంగా నది అరుస్తున్నది. కిటికీలోంచి తలుక్కున మెరిసిన మెరుపుకి సుజాత అతని ఇద్దరి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఇద్దరూ తమ ఉనికిని మర్చిపోయి ప్రకృతి బీభత్సాన్ని చూస్తుండిపోయారు. అంతలోనే లైట్లు వెలిగాయి. ఎస్టన్ చేతుల మధ్య ఒదిగిపోయిన సుజాత ఉంగరం ఉంగరం అంది. సుజాత చెప్పుతున్నదేమిటో అర్థం కాని ఎస్టన్ తను అప్రయత్నంగా చేసిన
పని గుర్తుకొచ్చి చెప్పున సుజాతను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. అతని నరంలోనూ విద్యుత్ ప్రాకినట్లుగా ఉంది. ఉంగరం ఇంగ్లీష్లో చెప్పింది సుజాత. ఉండని, ఉదయం జాగ్రత్తగా పంపిస్తాను. ఇద్దరూ కలిసి బయటికి వచ్చేశారు. అరే, కారుకి మర్చిపోయి వచ్చాను. మధ్యలో ఆగి ఎస్టన్ వెనక్కి వెళ్ళిపోయాడు. గది ముందున్న వరండా పైన వెలుగుతున్న ట్యూబ్ కాంతి వెన్నెలలా అక్కడంతా ఆవరించుకుని కంటికి ఆహ్లాదంగా ఉంది. ఆ కాంతిని వదిలి కళ్ళెత్తి అలా బయటికి చూస్తే అంతా చీకటి. ఇక ముందు తను గడపబోయే చీకటి లాంటి జీవితంలో ఎస్టన్ ఇలా వెన్నెలలా గుర్తుకు వస్తాడు, అంతే. ఈ అనుభవం తనకి అలాగే మిగిలిపోతుంది. కొద్ది రోజుల పరిచయం అతన్ని పిచ్చివాడిని చేస్తే, కొద్ది గంటల పరిచయం తనని వెర్రిదానిని చేస్తుంది. భగవాన్, ఏ ఆడపిల్ల జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు వద్దు. కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న సుజాత వెనక అలికిడి అవటంతో తల తిప్పి చూసింది. వెనకగా వచ్చిన ఎస్టన్ గదిలో సుజాత మర్చిపోయి వచ్చిన షాల్ తెచ్చి భుజాల చుట్టూ కప్పి ఆ భుజాలు పట్టుకుని పూర్తిగా తన వైపు తిప్పుకుంటూ, సుజా, నేనంటే ఏ భావం లేకపోతే మనే, కనీసం నా పట్ల సానుభూతైనా నీకు లేదు అన్నాడు. సుజాత పెదవులు కంపించాయి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అస్పష్టంగా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న సుజాతని వారిస్తూ, అక్కర్లేదు, నువ్వు నోటితో చెప్పనక్కర్లేదు, నాకిప్పుడు అర్థమైంది. పద, పొద్దుపోతుంది అన్నాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. వాన వృద్ధుటం తగ్గినా ఇంకా జోరుగా పడుతూనే ఉంది. కారు నిలువుగా ఉన్న కొండని చుట్టుకుంటూ కిందకు వస్తుంది. దూరంగా డ్యాంకి కుడివైపు మిలమిలా మెరుస్తున్న దీపాలు, మధ్య పూసల తోరణాల్లా రాలుతున్న వర్షపు దారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. కొండ దిగి కారు ఆపేసి చక్రం మీద తల ముంచేసుకొని, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి ఇంతగా ఎదురు చూసిన క్షణాలు అయిపోయినాయి. మీ ఇండ్లు రాగానే నువ్వు దిగి వెళ్ళిపోతావు. నువ్వు దిగి వెళ్ళిపోయినప్పటి నుంచి మొదలయ్యే సుదీర్ఘ నరకం ఈ జీవితంలో క్షణం క్షణం తెచ్చి పెట్టుకుంటూ నేనెలా జీవించను గాడ్, బాధగా బొంగురుపోయిన కంఠంతో అంటూ చక్రానికేసి తల రాసుకుంటున్న అతన్ని చూస్తుంటే సుజాతకి చేయి చాచి ఆ తలని ఒకసారి తాకి దగ్గరకు తీసుకోవాలనిపించింది. కానీ కావాలని పాషాణత్వం తెచ్చిపెట్టుకుని బయటికి చూస్తూ కూర్చుంది. చెప్పు సుజా, నీకేం అనిపించటం లేదు? సుజాత చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు. సుజాత తల తిప్పి చూసింది. అతని కనుకొనల్లో నీళ్లు నిండి ఉండటం గమనించకపోలేదు. ఎంతో ప్రయత్నం మీద పళ్ళు బిగపెట్టి ఆపుకుంటుంది. లేకపోతే తన కళ్ళ నుంచి వర్షపు దారలే కారుతాయి. చెప్పు సుజా. నేను రాయిని కాదు. సుజాత అంతకంటే ఏం చెప్పగలదు? ఎస్టన్ మళ్ళీ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. అతనెంత నిదానంగా డ్రైవ్ చేసినా కారు 5 నిమిషాల్లో పార్కు దగ్గరికి వచ్చేసింది. అక్కడికి రాగానే కారు ఆఫ్ చేసి కళ్ళు మూసుకొని మొహం పక్కకు తిప్పుకుంటూ, నువ్వు వెళ్ళటం నేను చూడలేను, దిగి తలుపులు గట్టిగా వేయి, శబ్దం విని నేను కారు స్టార్ట్ చేస్తాను అన్నాడు. 2 నిమిషాలు గడిచాయి. 3వ నిమిషం కూడా జరుగుతుంది. సుజాత కదలలేదు, దిగలేదు. కళ్ళు తెరిచిన అతను సుజాత వైపు తల తిప్పి చూశాడు. ప్రాణం లేని రాయిలా బొమ్మలా కూర్చొని ఉంది సుజాత. క్రింద పెదవి గట్టిగా నొక్కి పెట్టి నిశ్శబ్దంగా వానజల్లు వైపు చూస్తుంది. అతనికి అర్థమైంది, సుజాత తనంతట తాను దిగలేదు. సుజాత వెనుక నుంచి చేయి చాపి తలుపు తీశాడు. అలా తీస్తుండగా ఆఖరిసారి ఒక్కసారి అందమైన ఆ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని సెలవు తీసుకోవాలనిపించింది. కానీ సుజాత పుట్టి పెరిగిన సమాజం వేరు, దాని ధర్మాలు వేరు. ఏ విధంగానూ తెలిసి వంటి మీద స్పృహ ఉండగా ఆమెని తాకలేడు. అతను డోరు తెరవటంతో సుజాత లేచి కిందకు దిగింది. దిగిన మనిషి వెళ్ళిపోవటానికి అడుగులు వేయలేదు. వానలో అలాగే నిలబడిపోయి చూడసాగింది. వస్తా, గుడ్ బై, ఫర్వెల్ టు యూస్, గుడ్ బై డార్లింగ్. ఎస్టన్ హఠాత్తుగా వంగి ముందుకు జరిగి సుజాత చేతిని లాక్కొని పదే పదే ముద్దు పెట్టుకుంటూ, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ లైఫ్, ఐ లవ్ యూ మై డార్లింగ్. అందుకే నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఐ లవ్ యూ, గుడ్ బై. సడన్ గా సుజాత చేతిని వదిలేసి ఒక్క కుదుపుతో కారును స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. సుజాత చూస్తుండగానే అతని కారు మెరుపులా మాయమైంది.
అతను వెనక్కి తిరిగి చూసినట్టు లేదు. ఇది కళ నిజమా? ఎస్టన్ ముద్దాడిన చేతి మీద పడ్డ వెచ్చటి కన్నీళ్ల మీద చల్లటి వానబిందువులు పడ్డాయి. తనెక్కడుందో ఏం చేస్తుందో స్పృహ కోల్పోయిన సుజాత చాలాసేపు అలా నిలువున వర్షంలో తడుస్తూ నిలబడిపోయింది. మర్నాడు సుజాత ఎర్రబడ్డ కళ్ళతో పక్క మీద నుంచి లేవకుండా పడుకుని ఆలోచిస్తుండగానే వైకుంఠం నౌకరు కవరు ఒకటి తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. పైన అందంగా సుజా అని చెక్కినట్లు రాసి ఉంది. సుజాత ఆత్రంగా కవరు చించి చూస్తుంది. అందులోంచి చిన్న ఉత్తరంతో పాటు ఉంగరం కూడా జారి ఆమె ఒళ్ళో పడింది. ఉత్తరం ఇలా ఉంది: సుజా, అన్నీ సర్దుకున్నాను. మరో అరగంటలో నేను వెళ్ళిపోతున్నాను. నిన్ను విడిచి నేను ఒంటరిగా అమెరికా వెళ్ళటం అసంభవమే అనిపించింది మొదట. కానీ రాత్రి నిన్ను చూసిన తర్వాత, ముఖ్యంగా వరండాలో స్తంభాన్ని ఆనుకున్నప్పుడు నీ స్మృతితో మనసులో ఈ అనుభవం తలుపు ముద్రతో ఒక్క జీవితం కాదు 1000 జీవితాలు భగవంతుణ్ణి ప్రార్థించి మరీ జీవించాలనిపిస్తుంది. నా ఈ ఉత్తరం నువ్వు చూసేసరికి నీకు నేను చాలా దూరంలో ఉంటాను. ఉంగరం దొరికింది. దీన్ని నీ గుర్తుగా నాతో వెంట తీసుకెళ్లాలని మహా అనుకున్నాను. కానీ నీ అనుమతి లభించదని తెలుసు. అందుకే ఇష్టం లేకపోయినా నీకు పంపిస్తున్నాను. నువ్వు నా దానివి కాలేకపోయినా నేను నీ వాడిని. ఎస్టర్. ఉత్తరం చూసిన సుజాత ఒక్కసారి హిస్టీరియా వచ్చిన దానిలా దిండు మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ రోజంతా సుజాత ఏడుస్తూనే ఉంది. ఎస్టన్ అనుకోకుండా వెళ్ళిపోయాడని సుజాతకి చెప్పాడని మిస్సెస్ జాన్ ఫోన్ చేసింది. ఆ సాయంత్రం సుజాతకి ఒళ్ళు తెలియకుండా జ్వరం వచ్చింది. భర్త ఊరి నుంచి వచ్చాడు. వస్తూనే జ్వరంతో ఉన్న భార్యని చూసి డాక్టర్ని పిలిపించి మందిప్పించాడు. 2 రోజులు గడిచినాయి. 2 రోజులు నుంచి ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న సుజాతకి ఆ రోజే కొద్దిగా జ్వరం తగ్గింది. డాక్టర్ పర్వాలేదని, పూర్తిగా రెస్ట్ తీసుకోమని, 2-3 రోజుల్లో బాగా తగ్గిపోతుందని చెప్పాడు. 3వ రోజు జ్వరం తగ్గి నార్మల్కి రావటంతో కొద్దిగా జావ తాగి మంచం మీద వెనుక్కు వాలి దిండు నానుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. సుజాత కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి వస్తువులో ఎస్టన్ రూపమే కనిపిస్తుంది. తనుండలేదు. ఎవరేమనుకున్నా సరే మిస్సెస్ జాన్ని అడిగి అడ్రస్ తీసుకొని అతనికి ఉత్తరాలు రాస్తుంది. స్నేహితుడిగా అతన్ని తను తీసుకుంటే ఏమవుతుంది? అప్పుడు పరీక్షగా చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఏ అనుభూతి అనేది ఎరగకుండా తను జీవితం ఎలా గడిపిందో ఏమీ తోచని సుజాత వంగి మంచం పక్కగా ఉన్న రేడియోను ఆన్ చేసింది. మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. భర్త భోజనానికి ఇంటికి వచ్చే సమయం. తెలుగులో వార్తలు వస్తున్నాయి. సుజాతకి వార్తలంటే విసుగు. మధ్యాహ్నం పూట ఆ సమయంలో అంతకంటే వినదగ్గ ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు. రేడియో పెట్టిన సుజాత దిండు ఒళ్ళో వేసుకొని దాని మీద చేతులు ఆంచుకొని మంచం మీద వెనక్కు వాలి మళ్ళీ తల తిప్పి కిటికీలోంచి బయటకు చూడసాగింది. ఎస్టన్ ఈ పాటికి ఏం చేస్తుంటాడో. రేడియోలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పూట వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నిన్న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఇందులో మరో 20 మంది ప్రయాణికులతో పాటు ఈ మధ్యనే 6 వారాల పాటు ఇండియా పర్యటించడానికి వచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు, న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ సుజాత ఒళ్ళో ఉన్న దిండుని పక్కకి విసిరేసి ఒక్క అంగలో మంచం మీద నుంచి ఉరికి రేడియో ఫుల్ వాల్యూమ్ రేస్ చేసింది. శ్రీ ఎస్టన్ ఉన్నారు. అనుకోకుండా కలిగిన వారి మరణానికి ప్రభుత్వము, భారత ప్రజలు తీరని విచారాన్ని తెలియజేస్తున్నారు. పెద్దగా అరుస్తున్న రేడియో మధ్య సుజాత కెవ్వుమనటం గాని కింద పడటం గాని ఎవ్వరికీ తెలియదు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన భర్త పెద్దగా అరుస్తున్న రేడియోని పక్కనే స్పృహ తప్పి పడిపోయిన సుజాతని చూసి తెల్లబోయాడు. తర్వాత 2 రోజులకి సుజాతకి స్పృహ వచ్చింది కానీ మతి రాలేదు. భార్య హఠాత్తుగా ఎందుకు పిచ్చిదైపోయిందో ఇప్పటికీ తెలియని భాస్కరం ఊరు తిప్పుతూ ఇంకా వైద్యం చేయిస్తూనే ఉన్నాడు. తన భార్య చాలా అందమైందని ఎవరో అది చూడలేక చేతబడి చేయించి పిచ్చిదాన్ని చేశారని అతను నమ్మాడు. అదే అందరికీ చెప్పసాగాడు.